హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం పంపిణీ, సంపద సృష్టించి అందరికీ పంచుతున్నామన్న ముఖ్యమంత్రి. చంద్రబాబు దూరదృష్టి వల్లే డ్రైవర్లకు ఆర్థిక సాయం సాకారమైందన్న పవన్, లోకేష్. గ్రీన్ ట్యాక్స్ తగ్గించి మేలు చేశారని స్పష్టీకరణ. తిరుమల, తిరుపతిలో తెల్లవారుజామున భారీ వర్షం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, కొండపై ఇబ్బంది పడిన భక్తులు. కొత్తపేట టిమ్స్ పనులు పరిశీలించిన హరీష్, సీఎం వైఖరి వల్లే నత్తనడకన చేస్తున్నారని ఆక్షేపణ, 6 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్. ఐటీఎల ఆధునీకరణ పథకం పీఎం సేతును ప్రారంభించిన ప్రధాని. డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించనున్న సర్కార్. పీఎన్బీని మోసగించిన నీరవ్ మోదీని రప్పించే యత్నాల్లో పురోగతి. నవంబర్ 23న భారత్కు అప్పగింతపై లండన్ కోర్టు విచారణ. H1B వీసా రుసుం $1,00,000 పెంచడంపై కోర్టుకు అమెరికా ఉద్యోగ సంఘాలు. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు. చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం లబ్ధిదారులకు 436 కోట్ల రూపాయలు అందించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ గతుకులు తేలాయన్న చంద్రబాబు తమ ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు. సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోందన్నారు. దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి శూన్యమన్నారు. మళ్లీ దుష్టశక్తులు రాకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ సింగనగర్లోని బసవ పున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇతరులతో కలిసి ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం 2,90,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 436 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. అర్హులై ఉండి పథకం అందకపోతే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న సీఎం పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచి ఆదుకున్నామని గుర్తు చేశారు. నాడు గుంతలుగా ఉన్న రోడ్లు నేడు బాగుపడ్డాయని, ప్రయాణాలకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి అందరికీ పంచుతున్నామన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నట్లు గుర్తు చేశారు. మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 16 నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఆగిపోయిన అభివృద్ధి. అలాంటి పరిస్థితుల నుంచి 16 నెలలకు వచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ 6 ఒకసారి చూస్తే దేశ చరిత్రలో ఎక్కడా జరగని సంక్షేమం ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం.
వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకురాగా సంవత్సర కాలంలో వాటి పరిష్కారానికి కృషి చేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నాడు గ్రీన్ ట్యాక్స్ భారంపై ప్రముఖంగా ప్రస్తావించగా ప్రస్తుతం తగ్గించామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టామన్న పవన్ సమర్థ నాయకత్వం, ప్రణాళికబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రీన్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే నిరూపించింది. ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్ర సమయంలోనే ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నట్లు లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో ఆటో డ్రైవర్లను దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు. అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. సమగ్ర ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. అందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ వేరువేరు ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 14 కిలోమీటర్లు 4 ఆటోల్లో ప్రయాణించారు. ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకోగానే ప్రయాణానికి సంబంధించిన డబ్బులను నేతలు ఆటో డ్రైవర్లకు అందించారు. వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై చంద్రబాబు, పవన్, లోకేష్ ఆటో డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు డ్రైవర్లు వారికి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మంచి పనులు ఆపాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ కొత్తపేటలో టిమ్స్ భవనాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు టిమ్స్ నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి సర్కార్ నత్తనడకన చేస్తోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికే టిమ్స్ పూర్తయ్యేదన్నారు. 6 నెలల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్లో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు పెట్టారని ఆరోపించిన హరీష్ రావు రాజకీయాలు పక్కన పెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారన్నారు. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్ళైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసిందేమి లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు ఉన్న జననాయక్ పేరును చోరీ చేసేందుకు యత్నించే వారి పట్ల అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
కర్పూరి ఠాకూర్ జీవితాన్ని గమనించిన తర్వాత బీహార్ ప్రజలు ఆయనకు జననాయక్ అనే బిరుదు ఇచ్చారని తెలిపారు. దేశంలో యువతకు సంబంధించిన 62,000 కోట్ల విలువైన పలు పథకాలను ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్కు ఈ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి పీఎం సేతు పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించనుండగా దేశంలో 1000 ప్రభుత్వ ఐటీఐల్లో డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. బీహార్లో జననాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. బీహార్లో దాదాపు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు 2 ఏళ్ల పాటు నెలకు 1000 చొప్పున భత్యం, ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలనలో బీహార్లో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండేదన్న ప్రధాని పై చదువుల కోసం విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ అభివృద్ధిలో దూసుకువెళ్తోందని, ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేశారని వివరించారు. बिहार के युवाओं का सामर्थ्य और बढ़ाने के लिए एनडीए सरकार पूरी प्रतिबद्धता से काम कर रही है. आरजेडी कांग्रेस के शासनकाल की तुलना में बिहार का शिक्षा बजट कई गुना बढ़ाया गया है. आज बिहार में करीब करीब हर गांव टोले में एक स्कूल बन चुका है. इंजीनियरिंग कॉलेज हो, मेडिकल कॉलेज हो, इनकी संख्या भी कई गुना बढ़ी है. हाल में ही केंद्र सरकार ने बिहार के 19 जिलों के लिए केंद्रीय विद्यालय स्वीकृत किए. एक समय था जब बिहार में स्पोर्ट्स से जुड़ा इंटरनेशनल लेवल का इंफ्रास्ट्रक्चर तक नहीं था. आज बिहार में स्पोर्ट्स के नेशनल और इंटरनेशनल इवेंट्स हो रहे हैं. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొన్ని రోజులుగా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలకు తెరపడింది. ఆందోళనలు ముగించాలని పిలుపునిచ్చిన పాక్ ప్రభుత్వం చర్చల తర్వాత అవామీ యాక్షన్ కమిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నిరసనకారులు తిరిగి తమ ఇళ్లకు వెళుతున్నారని, అన్ని రహదారులు తిరిగి తెరుచుకున్నాయని చెప్పారు. ఈ మేరకు ఒప్పందానికి సంబంధించిన నకలు పత్రాన్ని ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఒప్పందం ప్రకారం ఆందోళనలను ముగించడానికి 25 అంశాలతో కూడిన వివరణాత్మక పత్రంపై సంతకాలు జరిగాయని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆందోళనల్లో మరణించిన వారికి పరిహారం ఇస్తామని మంత్రి తెలిపారు. పోలీసులు నిరసనకారుల మరణాలకు కారణమైన ఘటనలపై ఉగ్రవాద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అవామీ యాక్షన్ కమిటీ ఏఏసీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు జరిగాయి. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారుల ఆందోళన వ్యక్తం చేశారు. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ షటర్ డౌన్ వీల్ జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ ఈ ఆందోళనలు నిర్వహించింది. ఈ ఆందోళనల్లో 3 పోలీసులు సహా 10 మంది మరణించారు. వందలాది మంది పోలీసులు, పౌరులు గాయపడ్డారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును 1,000 కోట్ల మేర మోసగించి యూకే పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నవంబర్ 23న నీరవ్ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి నవంబర్ 23న లండన్ కోర్టు విచారణ జరపనుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగిస్తే ఇక్కడి దర్యాప్తు సంస్థలు ఆయన్ను విచారిస్తాయా లేదా అనే అంశంపై విచారణ జరగనుంది. నీరవ్ను భారత్ తీసుకొచ్చాక మోసం, మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని భారత ప్రభుత్వం హామీ పత్రాన్ని సమర్పించినట్టు తెలిసింది. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ ఇటీవల నీరవ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. భారత్కు అప్పగిస్తే దేశంలోని బహుళ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో తనను చిత్రహింసలకు గురిచేస్తాయని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రం సమర్పించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 23న తదుపరి విచారణలో అతన్ని భారత్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాజా యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికను హమాస్ పాక్షికంగా అంగీకరించడంపై మోదీ స్పందించారు. గాజాలో శాంతి ప్రయత్నాల్లో నిర్ణయాత్మక పురోగతి సాధించిన ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. బందీల విడుదలకు అంగీకారం కుదరడం శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగని వ్యాఖ్యానించారు. శాశ్వత, న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తుందని ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. హమాస్ తన నిబద్ధతను చాటకుండా, ఆలస్యం లేకుండా బందీల విడుదలకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పోస్ట్ చేశారు. శాంతి స్థాపనకు కృషి చేసిన ట్రంప్ ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ట్రంప్ ప్రయత్నాలు గతంలో ఎన్నడూ లేనంతగా శాంతికి చేరువ చేశాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రశంసించారు. బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించిన వేళ గాజాలో దాడులు ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 6 పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలో 4, ఖాన్ యూనిస్లో 2 పౌరులు చనిపోయారు. ట్రంప్ 20 సూత్రాల ప్రతిపాదనకు పాక్షికంగా అంగీకరిస్తున్నట్లు అంతకుముందు హమాస్ ప్రకటన విడుదల చేసింది. ఫలితంగా ట్రంప్ యుద్ధ ముగింపు ప్రణాళికను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అయినా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయెలీ బందీలు అందరినీ విడుదల చేస్తామని, ఆ అధికారాన్ని వదులుకోవటానికి సిద్ధమని హమాస్ ప్రకటించింది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. ఉదయం నుంచి కురుస్తోన్న వానతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. మధురానగర్, సత్యనారాయణపురం, అశోక్ నగర్, ఎంఆర్పల్లి, వైకుంఠపురం, వెస్ట్ చర్చి, ఎన్టీఆర్ కూడలి, కోర్లగుంట, లీలామహల్ కూడలితో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్లోంచి వర్షపు నీరు పైకి వచ్చి రోడ్లపైనే ప్రవహిస్తోంది. కాలువలు పొంగిపొర్లుతూ ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. తిరుమలలో వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండగా భక్తులు ఇక్కట్లు పడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన రావడంతో దర్శనానంతరం గదులు, లడ్డు విక్రయశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్ష ప్రభావంతో చలి పెరిగింది. అటు వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం దిగువన ఉన్న కుశస్థలి నదిలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాగావళి ఉధృతికి పార్వతీపురం, మన్యం జిల్లా జియమ్మ వలస మండలం బాసింగి నిర్వాసిత గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లల్లోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాఠశాల ప్రాంగణమంతా జలమయం అయింది. తోటపల్లి జలాశయం నిర్మాణంలో భాగంగా బాసంగి గ్రామాన్ని 2004లో నిర్వసిత గ్రామంగా గుర్తించారు. పరిహారం అందనందున చాలామంది గ్రామాన్ని విడిచి వెళ్లలేదు. ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో బాధితులు ఇక్కడే ఉండిపోయారు. నాగావళికి వరద వచ్చినప్పుడల్లా ముంపునకు గురై ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో భారీ వర్షాలకు శివరాంపురం జల దిగ్బంధమైంది. రోడ్డుపైకి వరద చేరినందున గ్రామస్తులు తాడు సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడూరు నియోజకవర్గంలోని నదులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, బొడ్డేరు, తాచేరు, ఉరకగెడ్డలు ఉగ్రరూపం దాల్చాయి. కోనాం, రైవాడ, పెద్దేరు జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 3,55,635 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,46,755 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.03 టీఎంసీల వద్ద కొనసాగిస్తున్నారు. అటు నాగార్జున సాగర్ జలాశయం వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,70,000 క్యూసెక్లు ఉంది. 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.68 టీఎంసీలుగా కొనసాగుతోంది. హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. భిక్షపతి నగర్లోని సర్వే నంబర్ 59లో ఉన్న రేకుల షెడ్లు, గుడిసెలను నేలమట్టం చేసింది. భిక్షపతి నగర్లో 12 మంది స్థానికులు 36 ఎకరాలను కబ్జా చేశారని, వాటి విలువ సుమారు 3,600 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో కలిసి హైడ్రా సిబ్బంది తెల్లవారుజాము నుంచి జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఈ భూమి విషయంలో స్థానికులు రంగారెడ్డి కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ షాపింగ్లో క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. క్యాష్ ఆన్ డెలివరీలకు అదనపు ఛార్జీలు వసూలుపై ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పలు రూపాల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇలా చేయటం యూజర్లను తప్పుదోవ పట్టించడమేనన్న ఆయన ఇది దోపిడీ చేసే చీకటి విధానమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే
దర్యాప్తు చేపట్టామని, అలాంటి ప్లాట్ఫామ్లను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన విధానాలను కొనసాగించేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. జుబిన్కు విషమిచ్చి ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడి మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ శ్యామ్ కాను మహంతా కలిసి ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. సింగపూర్లో జుబిన్తో కలిసి ఆయన మేనేజర్ ఒకే హోటల్లో ఉన్నారని చెప్పారు. నౌకా విహారంలో గార్కు ప్రమాదం జరిగిన తర్వాత మేనేజర్ తీరు అనుమానాస్పదంగా ఉందని, సముద్రం మధ్యలో పడవను శర్మ బలవంతంగా నియంత్రణలోకి తీసుకున్నారని గోస్వామి తెలిపారు. డ్రింక్స్ తీసుకురావద్దని తమకు సూచనలు ఉన్నప్పటికీ మేనేజర్ డ్రింక్స్ తెచ్చారని గోస్వామి వాంగ్మూలంలో పేర్కొన్నారు. జుబిన్ గార్గ్ మునిగిపోతున్న సమయంలో అతన్ని వెళ్లనివ్వాలంటూ మేనేజర్ అరిచారని తెలిపారు. గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, ఈత కొడుతూ మునిగే అవకాశమే లేదని వివరించారు. ఉద్దేశపూర్వకంగానే వారు జుబిన్కు విషమిచ్చి ఉంటారని అన్నారు. జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని చెప్పారు. H-1B వీసా రుసుమును $215 నుంచి $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ఉద్యోగ సంఘాలు అమెరికా కోర్టులో దావా వేశాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టులో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివిధ ఉద్యోగ సంఘాలు తొలి దావా వేసినట్లు తెలిసింది. ట్రంప్ నిర్ణయం పలు సంస్థలు, కార్మికులు, ప్రభుత్వ ఏజెన్సీలను సమస్యల్లోకి నెట్టేస్తుందని తమ వ్యాజ్యంలో వివరించాయి. విద్యా, ఆరోగ్య విభాగాల్లో సిబ్బంది నియామకం చాలా కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. నిపుణులైన సిబ్బందిని కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నాయి. H-1B వీసా రుసుమును $1,00,000 పెంచుతూ సెప్టెంబర్ 19న ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పలు సంస్థల్లో ఆందోళన వ్యక్తమైంది. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వలసదారుల పిల్లలకు ఆయన యంత్రాంగం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా దేశం వీడితే $2,500 చెల్లిస్తామని తెలిపింది. అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 14 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వలసదారుల పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లాలనుకునే వారికి వన్ టైం సెటిల్మెంట్గా $2,500 ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనిపై నిర్ణయం తెలియజేసేందుకు 24 గంటల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎప్పటి నుంచి అందిస్తుందనే వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ చర్యలను ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఖండించారు. ఇది క్రూరమైన చర్య అని, పిల్లల రక్షణ చట్టాలను ఇది బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి జీవితాలు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. 2021 అక్టోబర్ నుంచి తల్లిదండ్రులు లేకుండా సరిహద్దులు దాటిన 4 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలను అమెరికా సరిహద్దు అధికారులు అరెస్టు చేశారు. 2008 చట్టం ప్రకారం వారిని తిరిగి స్వదేశాలకు పంపే ముందు ఇమిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ టెస్ట్లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత జట్టు జయభేరి మోగించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ను 162 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. భారత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4, బూమ్రా 3 వికెట్లతో రాణించారు. తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజాలు శతకాలతో చెలరేగడంతో భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు వెనుకపడిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో తడబడింది. ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగిన పరుగులు చేయలేకపోవడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా 4, మహమ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం పంపిణీ, సంపద సృష్టించి అందరికీ పంచుతున్నామన్న ముఖ్యమంత్రి. చంద్రబాబు దూరదృష్టి వల్లే డ్రైవర్లకు ఆర్థిక సాయం సాకారమైందన్న పవన్, లోకేష్. గ్రీన్ ట్యాక్స్ తగ్గించి మేలు చేశారని స్పష్టీకరణ. తిరుమల, తిరుపతిలో తెల్లవారుజామున భారీ వర్షం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు, కొండపై ఇబ్బంది పడిన భక్తులు. కొత్తపేట టిమ్స్ పనులు పరిశీలించిన హరీష్. సీఎం వైఖరి వల్లే నత్తనడకన చేస్తున్నారని ఆక్షేపణ. 6 నెలల్లో పూర్తి చేయాలని డిమాండ్. ఐటీఐల ఆధునీకరణ పథకం పీఎం సేతును ప్రారంభించిన ప్రధాని. డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించనున్న సర్కార్. పీఎన్బీని మోసగించిన నీరవ్ మోదీని రప్పించే యత్నాల్లో పురోగతి. నవంబర్ 23న భారత్కు అప్పగింతపై లండన్ కోర్టు విచారణ.
H-1B వీసా రుసుం $1,00,000 పెంచడంపై కోర్టుకు అమెరికా ఉద్యోగ సంఘాలు, శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.